ఓం శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతః ప్రణతాస్మతాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. శక్తికూటంలో ద్వితీయ బీజాక్షరం కకారం ఖాది మంత్రాల్లో చివరి మంత్రాలు ఉన్నాయి. ఇది 50వ శ్లోకం. ఈ శ్లోకంతో ఖాది మంత్రాలు పూర్తవుతాయి. తర్వాత ఇంకా 2 బీజాక్షరాలు ఉన్నాయి. లకారం, హ్రీంకారం. సకల హ్రీం, సకల హ్రీంలో సా క 2 కా పూర్తవుతోంది. మిగిలిన లకారం, హ్రీంకారం. ఇక 50వ శ్లోకంలో 3 పైన పూర్వార్థంలో 2 నామాలు, ఉత్తరార్థంలో 3 నామాలు. యాభైవ శ్లోకం. కామేశ్వరాహ్లాదకరీ కామేశ్వర మహేశ్వరి, కామేశ్వరి కామకోటి నిలయ కాంక్షితార్థద. కామేశ్వరాహ్లాదకరీ కామేశ్వర మహేశ్వరి, కామేశ్వరి కామకోటి నిలయ కాంక్షితార్థద. కామేశ్వరాహ్లాదకరీ ప్రథమం, కామేశ్వర మహేశ్వరి ద్వితీయం, కామేశ్వరీ తృతీయం, కామకోటి నిలయ పంచమం, కాంక్షితార్థద కామకోటి నిలయ చతుర్థం, కాంక్షితార్థద పంచమం. పంచపది అయం శ్లోక. కామేశ్వర గృహేశ్వరి. ఒకసారి చెప్పిన నామం మళ్ళీ చెప్తున్నారు అని అనుకోకూడదు. అమ్మవారి నామాలను ఎన్నిసార్లు జపించినా, ఎన్నిసార్లు వచ్చిన నామాన్ని చెప్పిన నామాన్ని చెప్పుకున్నా కూడా పుణ్యం పురుషార్థం. ఎందుకంటే అద్భుతమైన ఆ బీజాక్షరాలను ఉచ్చరించడం వల్ల మన శరీరం ఆరోగ్యకరంగా ఉంటుంది, మానసిక శారీరక స్వస్థత చేకూరుస్తుంది. అంతేకాదు పుణ్యం కూడా లభిస్తుంది. అలాంటి నామాలు. కామేశ్వర గృహేశ్వరి. గృహ్యతే గృహ్యతే ఇది గ్రహ. గ్రహించేది గ్రహం. సర్వజ్ఞానం గృహ్యతే. కా గృహేశ్వరి. ఆ గృహానికి సంబంధించినటువంటి సమస్త జ్ఞానాన్ని సముపార్జిస్తుంది. ఆ గృహంలో ఏ సౌకర్యాలు కావాలి, ఏ సౌకర్యాలు లోపించాయి, ఏ సౌకర్యాలు అత్యవసరంగా ఉన్నాయి, ఏ సౌకర్యాలను ఏర్పాటు చేయాలి, ద్రవ్యాలు ఎంతవరకు ఉన్నాయి, ఏ ద్రవ్యాన్ని సంపాదించాలి, పరివారంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎలా చూడాలి, ఈ బాధ్యతలన్నీ కూడా గృహేశ్వరికే ఉంటుంది. అంచేతే అమ్మవారిని ఏమంటారు? అద్భుతమైన కామేశ్వర ఆహ్లాదకరి. కామేశ్వర గృహేశ్వరి ఇంతకుముందు మంత్రం. కామేశ్వర గృహేశ్వరి అవడం వల్లనే కామేశ్వర ఆహ్లాదకరి అయ్యారు. కామేశ్వర ఆహ్లాదకరి. కామేశ్వర స్వామికి ఆహ్లాదాన్ని కలిగిస్తారు. గృహస్థుడికి గృహిణిని దర్శించినప్పుడే ఆహ్లాదం కలుగుతుంది. మనస్సుకు ఆహ్లాదం కలిగించే శక్తి గృహిణికి ఉంది, గృహస్థుడికి ఉంది. వివాహంలో, వివాహ ప్రక్రియలో సూత్రధారణ అయిపోయిన తర్వాత, సప్తపది అయిపోయిన తర్వాత, అర్ధరాత్రి సమయంలో, బ్రాహ్మీముహూర్త సమయంలో వధూవరులను ఆరుబయటకు తీసుకువెళ్ళి ఉత్తర దిగ్భాగంలో నుండి సప్తర్షి మాత్రం మండలాన్ని చూపిస్తారు పురోహితుడు. ఆ సప్తర్షి మండలంలో చివరి నుంచి 2వ నక్షత్రం వశిష్ఠుడు. ఆ వశిష్ఠుడు వారి నక్షత్రం పక్కనే మిడుగు మిడుగుమంటూ కనిపించే స్థితిలో ఉంటుంది అరుంధతి నక్షత్రం. ఈ అరుంధతి నక్షత్రం వశిష్ఠులు, అరుంధతి వశిష్ఠులు పార్వతీ పరమేశ్వరులాగా పరస్పర సంపత్ ఫలాయుధ పరస్పరులు. పరస్పర తపస్సంపత్ ఫలాయుధ పరస్పరులు దంపతులు.
అరుంధతీదేవి ఎంతో కాలం తపస్సు చేసింది వశిష్ఠుల వారిని వివాహం చేసుకోవడం కోసం. వశిష్ఠుల వారు తన తపశ్శక్తితో బ్రహ్మదేవుడి యొక్క ఆదేశంతో అరుంధతీదేవిని వివాహం చేసుకున్నారు. వాళ్ళు ఎప్పుడూ ఎడబాయకుండా ఉండే దంపతులు. వాళ్ళ యొక్క అనుగ్రహం వీళ్ళపై ప్రసరించి ఈ దంపతులు జీవితాంతం కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో ఆ దంపతులకు అరుంధతి వశిష్ఠుల దర్శనం చేయిస్తారు. కారణం ఏమిటి? గృహిణికి ఆహ్లాదం కలిగించే శక్తి గృహస్థుడికి కలిగిస్తాడు వశిష్ఠుడు. అలాగే గృహస్థుడికి ఆహ్లాదాన్ని కలిగించే శక్తిని అరుంధతీదేవి గృహిణికి అనుగ్రహిస్తారు. ఆ దంపతులకు ఎవరు అనుగ్రహించారు? పార్వతీ పరమేశ్వరులు. కారణం కామేశ్వర ఆహ్లాదకరి. కామేశ్వరుడికి ఆహ్లాదం కలిగించే శక్తి ఎవరికి ఉంది? అమ్మవారికే ఉంది. ఆహ్లాదం అంటే ఆనందం అని అర్థం. సంతోషం వేరు, ఆనందం వేరు. సంతోషం తాత్కాలికం, ఆనందం శాశ్వతం. అలాంటి శాశ్వతమైన ఆనందాన్ని కలిగించే శక్తి అమ్మవారికి ఉంది కనుక కామేశ్వర ఆహ్లాదకరి. కామేశ్వర మహేశ్వరి. కామేశ్వర మహేశ్వరి. కామేశ్వరుడు కూడా మహేశ్వరుని ఆరాధిస్తారు. కాశీలో అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి విశ్వేశ్వర స్వామి భిక్ష అడిగారట. ఆది భిక్షువు, మొట్టమొదటి భిక్ష తీసుకున్నవాడు ఆయనే. మొట్టమొదటి భిక్ష వేసింది అమ్మవారే. అంతే ఆయన ఆది భిక్షువు అంటారు. కైలాసంలో విశేషమైన శక్తిని పొంది మహత్తత్వమైన ఈశ్వరిగా పేరు పొందినవారు మహేశ్వరి. ఈ మహేశ్వరి కైలాసానికే కాదు, కామేశ్వర స్వామి కూడా మహేశ్వరి. కామేశ్వర స్వామి కూడా అమ్మవారినే ధ్యానిస్తూ ఉంటారు. అమ్మవారు అయ్యవారిని ధ్యానిస్తుంటారు, అయ్యవారు అమ్మవారిని ధ్యానిస్తుంటారు. అంతే కదా. గృహస్థుని గురించి ఆలోచిస్తూ ఉంటుంది గృహిణి, గృహిణి గురించి ఆలోచిస్తూ ఉంటుంది గృహస్థుడు. అప్పుడే ఆ గృహం ఆనందమయం అవుతుంది. ఇక్కడ కైలాసం ఆహ్లాదమయమైంది. ఎందుకని? ఇద్దరు కూడా ఆహ్లాదకరాన్ని భక్తులకు ఇస్తుంటారు. వాళ్ళు ఆహ్లాదకరులు. కామేశ్వరుడు మహేశ్వరి. అంటే కామేశ్వర మహేశ్వరి. కామేశ్వరి అక్కడ ఇచ్చిన పదం మళ్ళీ వచ్చింది ఏమిటి? అక్కడ కామేశ్వరి, ఇక్కడ కామేశ్వరి ఇచ్చారు. ఏమిటి ఇందులో అంతరార్థం అంటే ధర్మబద్ధ కామానాం ఈశ్వరి కామేశ్వరి. ధర్మార్థ కామ మోక్షములు చతుర్విధ ఫలపురుషార్థాలు. ఇది ఇంతకుముందు తెలుసుకుందాం, మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. ముఖ్యమైన విషయాలు ఎన్నిసార్లు తెలుసుకున్నా కూడా ఇంకా తెలుసుకోవాలి. ధారణాశక్తిలో ఉండిపోవాలి. ధారణాశక్తిలో ఉంటే ధారణలో ఉండిపోతే అందరికీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. మనం నేర్చుకున్న విషయాలు 10 మందికి చెప్తే మన విద్య సార్థకమవుతుంది, ఋషి రుణం తీరుతుంది. అది గ్రహించాలి. ఇక్కడ కామేశ్వరి అండంలో అర్థం ఏమిటి? ధర్మబద్ధములైన కోరికలను అనుగ్రహించే శక్తి కామేశ్వరికి ఉన్నది. ధర్మార్థకామ మోక్షముల్లో ధర్మం ప్రథమ స్థానం, మోక్షం చతుర్థ స్థానం. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షాన్ని కలిగిస్తుంది. అటువంటి శక్తిని ఇచ్చేవారే కామ ఈశ్వరి. ధర్మబద్ధములైన కామములను కోరికలను అనుగ్రహించే శక్తి స్వరూపిణి. కామకోటి నిలయ. కామకోటి పీఠం ఉంది. జగద్గురువులు శంకర భగవత్పాదుల వారు అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. అది దేశానికి ఓడ్యానం ఉంటుంది. ఓడ్యానం అంటే వడ్డాణం. శరీరంలో మధ్య భాగంలో ఉండేది కటి ప్రదేశం. ఈ కటి ప్రదేశానికి చేసే అలంకారం ఓడ్యానం. నడుముకి పెట్టుకునే ఆభరణమే కదా ఓడ్యానం అంటే వడ్డాణం. సంస్కృతంలో ఓడ్యానం ఉంటారు. అలాంటి ఓడ్యాన స్థితి ఉన్నది కేవలం కామకోటి పీఠానికే. అంచేత అమ్మవారిని అక్కడ కామకోటి నిలయ అంటారు. కామకోటిలో ఎప్పుడు అలవాళ్ళని నివసిస్తుంటారు. కామకోటి నిలయ శ్రీ కాంచీ కామకోటి పీఠం. అలాంటి విశేషమైన శక్తి కామకోటి నిలయంలో ఉన్న అమ్మవారికి ఉన్నది. కామ్యానాం కోటి కామకోటి. అసంఖ్యాకములైన కోరికలు ఎన్ని ఉన్నా ధర్మబద్ధములైన కోరికలను మాత్రమే అనుగ్రహిస్తారు అమ్మవారు. ఎందుకని? ప్రతి
భావన కూడా, ప్రతి సంకల్పం కూడా అమ్మవారి యొక్క లీలా విలాసమే. మన మనసులో సంకల్పాలు వికల్పాలు జరుగుతుంటాయి. త్రిశతి నామాలను అధ్యయనం చేస్తున్నాం, మనం త్రిశతి శ్లోకాలను అధ్యయనం చేద్దాం ఇవాళ అని సంకల్పించుకున్నాం. కొంతసేపటికి పక్కన వికల్పం వచ్చేసింది. రేపు చేయొచ్చు కదా, ఇవాళ వేరే కార్యక్రమం ఉంది, దానివల్ల మనకు ప్రయోజనం ఉంది అని మరో ఆలోచన వస్తుంది. అది వికల్పం. ఈ సంకల్ప వికల్పాల యొక్క రూపమే మనస్సు. అంచేత అమ్మవారు కామకోటి నిలయంలో ఉంటూ ధర్మబద్ధములైన సంకల్పాలను మాత్రమే ఇస్తారు. అదే కామకోటి నిలయ. ఇంకా కాంక్షితార్థద, ఇది కాది మంత్రాల్లో చివరిది. కాంక్షిత అర్థ ద, కాంక్షిత అర్థ ద. కాంక్షిత కోరబడినటువంటి, అర్థ కోరికను, ద అనుగ్రహిస్తారు. భక్తులు ఏ కోరికను కోరినా కూడా అమ్మవారు అనుగ్రహిస్తారు. కారణం, వాళ్ళు అధర్మవంతములైనటువంటి కోరికలను అడగరు, ధర్మబద్ధములైన కోరికలనే అడుగుతారు. అది అమ్మవారి భక్తుల యొక్క విశేష లక్షణం. ఎవరికి చెప్పక్కర్లా, సహజంగా వాడికి ఇస్తుంది. అమ్మవారిని ఆరాధిస్తున్నారు అంటే ఆ దంపతులకు ధర్మబద్ధములైన కోరికలు మాత్రమే ఉంటాయి అని అర్థం. అలాంటప్పుడు అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారు. కాంక్షిత అర్థ ద, కోరబడినటువంటి అర్థములను, ధనములను కానీ ద్రవ్యములను కానీ దా ఇచ్చేవారు కనుక కాంక్షితార్థ దా. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వరాహ్లాదకర్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర మహేశ్వర్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామేశ్వర్యై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కామకోటి నిలయాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం కాంక్షితార్థదాయై నమో నమః. దీంతో మనకు శక్తికూటంలో సాది మంత్రాలు, కాది మంత్రాలు పూర్తయ్యాయి. అనంతర కార్యక్రమంలో లాది మంత్రాలు అధ్యయనం చేద్దాం. సర్వేభ్యః శ్రీదేవ్యాः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.